ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి వేసిన శిక్షని హైకోర్టు ఇవాళ సస్పెండ్ చేసింది. పోయిన నెల అంటే మే 6వ తేదీన సిబిఐ కోర్టు గాలి జనార్దన్ రెడ్డి ఆయనతో పాటు మరో ముగ్గురు నేరానికి పాల్పడ్డారు ఓబుళాపురం మైనింగ్ కేసులో అని చెప్పి తేల్చి దోషిగా నిర్ధారించి 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మిగతా ముగ్గురు ఎవరంటే బివి శ్రీనివాసరెడ్డి, బోవిళ్ళ వెంకట శ్రీనివాసరెడ్డి. ఈయన ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి ఎండీగా ఉన్నాడు. ఈయన అక్యూజ్ నెంబర్ 1 అట అందులో యాక్చువల్గా. ఆ తర్వాత విడి రాజగోపాల్, వాల్మీకి దాసరి రాజగోపాల్ ఆయన పేరు. ఈయన మైన్స్ అండ్ జియాలజీకి అప్పట్లో డైరెక్టర్గా ఉండేవాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. ఈయన అక్యూజ్ నెంబర్ 3. మెహఫూజ్ అలీ ఖాన్ అని చెప్పి ఈయన పత్రికలో జనరల్గా గాలి జనార్దన్ రెడ్డి గారికి పిఏ అని చెప్పి రాస్తుంటారు. కానీ దేవి ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీలో పార్ట్నర్ అట. జనార్దన్ రెడ్డితో పాటు ఈ ముగ్గురికి అంటే మొత్తం 4 7 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించారు. అంటే దోషిగా నిర్ధారించారు, కన్విక్షన్ జరిగింది. అంటే దాదాపు నెల రోజుల పాటు ఉన్నారు వాళ్ళు. ఇవాళ జూన్ 11వ తేదీ కాబట్టి. జైలుకి వెళ్ళిన వెంటనే వాళ్ళు హైకోర్టుకి అప్పీల్ చేసుకున్నారు. ఏమని, మా మీద సిబిఐ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మీరు డిస్మిస్ చేయండి, లేకపోతే మా కేసు హైకోర్టులో తేలే వరకు మా సెక్షన్ని సస్పెండ్ చేయండి అని. ఇప్పుడు హైకోర్టు వాళ్ళ విజ్ఞప్తి మేరకు సెక్షన్ సస్పెండ్ చేసి వాళ్ళకి బెయిల్ ఇచ్చింది. ఇది ఎలా సాధ్యం? సిబిఐ కోర్టు ఆల్రెడీ వాళ్ళు దోషులు అని చెప్పి నిర్ధారించింది కదా అని చెప్పంటే మన చట్టంలో ఆ వెసులుబాటు ఉంది. అదేంటంటే కింది కోర్టు ఒక తీర్పు ఇస్తే ఒక కేసులో ఆ పైన కోర్టుకి అప్పీల్కి వెళ్ళవచ్చు. పై కోర్టు అంటే హైకోర్టు. ఇక్కడ హైకోర్టులో ఈ కేసు తేలాలన్నమాట. మళ్ళీ కింది కోర్టు చేసిన విచారణ కరెక్టా కాదా, వీళ్ళు దోషులేనా అనేది నిర్ధారించాలి. ఆ విచారణ నడవాలి. అయితే ఆ విచారణ నడిచే లోపు మాకు బెయిల్ ఇవ్వండి అని కోరేటువంటి అవకాశం కూడా ఉంది మన చట్టంలో. ఆ ప్రకారం వీళ్ళు ఎప్పుడైతే జైలుకి వెళ్ళారో ఆ వెంటనే బహుశా 3వ రోజున అనుకుంటాను హైకోర్టులో అప్పీల్ వేశారు. దాని మీద ఇవాళ జడ్జిమెంట్ వచ్చింది. జనార్దన్ రెడ్డి మీద కేసును సస్పెండ్ చేయడానికి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె లక్ష్మణ్ 2 కారణాలు చెప్పారు. అందులో మొదటి కారణం ఏంటంటే ఇప్పటికే జనార్దన్ రెడ్డి తనకు విధించిన శిక్షలో 50% జైల్లో గడిపాడు, పూర్తి చేశాడు. ఎట్లా అంటే 2011 నుంచి 2015 జనవరి వరకు అతను జైల్లో ఉన్నాడు. అంటే 3.5 సంవత్సరాల పాటు జైల్లో ఉన్నాడు, అండర్ ట్రయల్గా, రిమాండ్ ఖైదీగా. అంత టైం ఆల్రెడీ స్పెండ్ చేశాడు కాబట్టి ఇప్పుడు వేసిన శిక్ష 7 సంవత్సరాలు కాబట్టి సగం శిక్షని ఆల్రెడీ అనుభవించినట్టే. మిగతా సగమే ఉండాలి జైల్లో ఆయన. అంటే మరొక 3.5 సంవత్సరాలు ఉండాలి. 50% ఆల్రెడీ అనుభవించాడు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరొక మాట ఏం చెప్పిందంటే హైకోర్టు, గాలి జనార్దన్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యే కాబట్టి ఇప్పుడు గనక ఈ సెక్షన్ సస్పెండ్ చేయకపోతే త్వరలోనే ఎన్నికల కమిషన్ వారు బై ఎలక్షన్స్కి నోటిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ఒకవేళ గాలి జనార్దన్ రెడ్డి నిర్దోషి అని కోర్టు ప్రకటించినా కూడా ఆయనకు పోయినటువంటి ఎమ్మెల్యే పదవీ కాలం రాదు మళ్ళీ. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇదిగో ఈ రకమైన తీర్పిస్తున్నాము, ఆయన సెక్షన్ సస్పెండ్ చేస్తున్నాము అని. కర్ణాటక అసెంబ్లీకి 2023లో జరిగిన ఎన్నికల్లో ఆయన తన సొంత పార్టీ కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష అనే పార్టీ పెట్టాడు. ఆ పార్టీ మీద పోటీ చేసి గెలిచాడు గంగావతి నియోజకవర్గం నుంచి. ఆ వెంటనే కర్ణాటక అసెంబ్లీ మే 9వ తేదీన, మే 6వ తేదీన ఆయనకు శిక్ష పడింది. మే 9వ తేదీన కర్ణాటక అసెంబ్లీ ఆయన్ని అనర్హుడిగా ప్రకటించింది. ఇప్పుడు మళ్ళీ హైకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పు కారణంగా ఆయన శిక్ష సస్పెండ్ అవ్వడం వల్ల ఎమ్మెల్యేగా మళ్ళీ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం జనార్దన్ రెడ్డికి దక్కింది. చాలామందికి తెలిసే ఉంటుంది ఈ కేసు యాక్చువల్గా 2009 నాటిది. కోర్టులో విచారణకు వచ్చింది 2013, 14 ఆ ప్రాంతంలో. అంటే అటు ఇటుగా ఒక 13, 14 ఏళ్ళు పట్టింది సిబిఐ కోర్టులో విచారణ పూర్తి కావడానికి. సో ఈ 13 ఏళ్ల విచారణ తర్వాత గాలి జనార్దన్ రెడ్డి ఆయనతో పాటు మరొక ముగ్గురు దోషులు అని చెప్పి సిబిఐ కోర్టు నిర్ధారించింది. ఇప్పుడు ఆయనతో పాటు మిగతా దోషులు, నిందితులు కాదు దోషులు, హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళడంతో హైకోర్టు వాళ్ళు సరే మీ కేసు మళ్ళీ విచారిస్తాం మేము, ఈలోగా మీకు బెయిల్ కూడా ఇస్తాము అని చెప్పి తీర్పిచ్చారు. అసలు ఏ కేసులో వీళ్ళకి శిక్ష పడింది? ఏ కేసులోనంటే ఆంధ్రప్రదేశ్లో
వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా గాలి జనార్దన్ రెడ్డికి మైనింగ్ లీజులు ఇచ్చారు అనంతపురం కర్ణాటక బోర్డర్లో. అక్కడ వీళ్ళు చాలా అక్రమంగా తవ్వుకున్నారు, నిబంధనలు ఉల్లంఘించారు యథేచ్ఛగా, చాలా ఉల్లంఘనలు ఉన్నాయని చెప్పి సిబిఐ వాళ్ళు కేసు పెట్టారు. ఆ కేసులోనే ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి గారు, గతంలో మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి గారు, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ చివరికి శిక్ష మాత్రం ఈ నలుగురికే పడింది. ఇప్పుడు అందరికీ వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే, సిబిఐ కోర్టులో ఈ కేసు తేలడానికి 13-14 సంవత్సరాలు పట్టింది. చివరికి దోషులు అని చెప్పి ఆ కోర్టు తేల్చి శిక్ష విధించింది 7 సంవత్సరాలు. ఇప్పుడు ఆయన హైకోర్టుకు వెళ్ళి తన సెక్షన్ సస్పెండ్ చేయించుకొని బెయిల్ తెచ్చుకున్నాడు, ఆయనతో పాటు మిగతా ముగ్గురు. సో హైకోర్టులో ఈ కేసు తేలడానికి మళ్ళీ ఎన్నాళ్ళు పడుతుంది. హైకోర్టులో కేసు తేలిన తర్వాత అప్పుడు కూడా మళ్ళీ వీళ్ళు దోషులే అని చెప్పి తీర్పు వచ్చింది అనుకోండి, అప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా ఈ కేసు తెలియదన్నట్టుకి, ఈ కేసులో వాళ్ళు దోషులా కాదా అని చెప్పి ఫైనల్గా నిర్ధారణ అయ్యేది ఎప్పటికీ అనేది ఎవరికీ తెలియదు. సామాన్యులకైతే ఇట్లా కింది కోర్టులో శిక్ష పడితే పై కోర్టులో రిలీఫ్ వస్తుందా అంటే ఆ ఫెసిలిటీ అయితే ఉంది, దాన్ని చాలామంది ఉపయోగించుకుంటారు కూడా. గాలి జనార్దన్ రెడ్డి గారికి డబ్బులేమీ ఇబ్బంది లేదు కాబట్టి ఆయన లాయర్లను పెట్టుకొని అప్పీల్ చేసుకొని తన సెక్షన్ సస్పెండ్ చేసుకోగలిగాడు. భారతదేశంలో న్యాయం అనేది చాలా కాస్ట్లీ, ఎక్స్పెన్సివ్ ఎఫైర్. నిందితుడికి ఆరోపణలు ఉన్నా కూడా వాళ్ళకి పూర్తి అవకాశం ఇవ్వాలి, తాము నిందితులం కాదు అని నిరూపించుకోవడానికి అనే ప్రాతిపదిక మీద మన చట్టాలు ఏర్పడినాయి. అవి అందరికీ వర్తిస్తాయి. కాకపోతే ఆ సౌలభ్యాన్ని అందరూ ఉపయోగించుకోలేరు. ఎందుకంటే బోల్డన్ని డబ్బులు కావాలి, లాయర్లను పెట్టుకోవాలి, పైకోర్టు దాకా వెళ్ళాలి. అలా చేయగలిగిన వాళ్ళు ఆ సౌలభ్యాన్ని ఉపయోగించుకొని ఈ విధంగా రిలీఫ్ పొందగలుగుతారు.